గ్రామంలో పాపయ్య అనే పిసినారివాడు ఉండేవాడు. అతడు తన తాతల కాలం నాటి పాత గుడిసెలోనే నివసించేవాడు. ఆ గుడిసె ఎండకు ఎండి వానకు తడిచి పూర్తిగా పాడైపోయింది. అయినా ఆ గుడిసెను బాగు చేయించుకోవడానికి పాపయ్య ఎప్పుడూ కూడా ముందుకు రాలేదు. ఎందుకంటే డబ్బు ఖర్చు అవుతుందనే భయం. ఇలా ఉండగా వానాకాలం వచ్చింది. మంచి వానలు పడుతున్నాయి. పాపయ్య గుడిసె ఎక్కడ చూసినా నీరు కారుతుంది. తల దాచుకునే చోటు లేక పాపయ్య ఒక మూలకు చేరి గడగడ వణుకుతూ నిలబడ్డాడు. అప్పుడే అతని పక్కింటివాడు రాజయ్య ఏదో పని మీద వీధిలో వెళ్తూ ఇలా అన్నాడు. పాపయ్య, ఎందుకు ఇంత అవస్థపడుతున్నావు? గుడిసెను బాగు చేయించుకోవచ్చు కదా అని అంటాడు. రాజయ్య పాపయ్య మాటలు విని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. చూస్తుండగానే వానాకాలం ముగిసి ఎండాకాలం వచ్చింది. ఊళ్ళో అందరూ తమ పనుల్లో మునిగిపోయారు. ఒకరోజు రాజయ్య పొలానికి వెళ్తూ పాపయ్యని చూశాడు. వానాకాలంలో జరిగిన సంభాషణ గుర్తుకొచ్చి అడిగాడు. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కదా పాపయ్య, గుడిసె పని ఎప్పుడు మొదలు పెడతావు అని అడిగాడు. పాపయ్య నవ్వుతూ, ఎండాకాలంలో ఇల్లు ఎలా ఉన్నా నాకు ఒకటే. పగలు పొలంలో ఉంటాను, రాత్రి బయటే పడుకుంటాను. ఈ చిన్న విషయానికి అంత డబ్బు ఖర్చు చేసి గుడిసెను బాగు చేయించుకోవడం ఎందుకు అని అంటాడు. ఆ మాటలను విన్న రాజయ్య ఆశ్చర్యపోయి, భలే వాడవి పాపయ్య అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇలా కాలం గడుస్తూ ఉండగా మళ్ళీ వానాకాలం వచ్చింది. ఈసారి భయంకరమైన తుఫాను పట్టుకుంది. గాలి వానల తాకిడికి పాపయ్య గుడిసె పూర్తిగా కూలిపోయింది. ఆ గుడిసె కింద పడి పాపయ్య ప్రాణాలు కోల్పోయాడు. పాపం పాపయ్య తన జీవితమంతా లోభంతో దాచుకున్న బోలెడు ధనం చివరికి ఊరి వాళ్ళ సొంతమైంది. లోబికి 4 విధాల నష్టం. అవసరమైన సమయంలో చేయవలసిన పనిని చెయ్యకపోతే చివరికి ప్రాణ నష్టమే మిగులుతుంది. మరెన్నో ఇంట్రెస్టింగ్ ఇలాంటి స్టోరీస్ కోసం ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.